ఏం శివారెడ్డి, చాలా వంటకాలు చేయించినట్టున్నావు. మరి సేమ్ మర్యాదలంటే నీకు తెలుసు కదప్పా, మరి మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా. అబ్బో, ఏది మేము ఈ ఊరు రావడానికి కారణమైన మీరు చేసిన మర్యాదలా? అయ్యి మర్యాదలేంది బాండ్రో, మర్యాదలంటే ఇయ్యే. అయినా పందులకేం తెలుస్తుందిలే పన్నీర్ వాసన. ఓయ్ శంకర్, ఇప్పుడు నువ్వేమన్నావు? ఏం లేదు. పరోటా ఉంటే బాగుండు అన్నారండి. పరోటా అయినా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని డిస్కషన్ ఎందుకు? ఏమండి శివారెడ్డి గారు, వడ్డించండి. రే అప్పిగా, ఎంతసేపు రా 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 రా. వస్తున్నా అయ్యా. ఎడబెట్టు. శివారెడ్డి గారు, ఏంటి మీరు స్పెషల్ గా వడ్డిస్తున్నారు? కూర్చోండి మీరు కూడా భోజనానికి. మన సీమ మర్యాదల్లో వడ్డించడం కూడా ఒక భాగమే కదా శంకరెడ్డి. మీ అందరికి వడ్డించినాక ఆ తర్వాత నేను తింటాలే. ఏమండి, ఆ. 2 ముక్కలేండి. తెలుసు, నాకు తెలుసు కదా. పొరపాటు అయిపోయిందప్ప, నువ్వు తిను, నేను వడ్డిస్తాడా. ఏదేమైనా శివారెడ్డి గారి చేతితో భోజనం వడ్డిస్తున్నారు. ఇది మేము మా జీవితంలో మర్చిపోలేమండి. తినండి తినండి తినండి, తృప్తిగా కడుపు నిండా తినండి. ఏంది శివారెడ్డి, ఈ చికెన్ ఏదో మెడిసిన్ వాసన వస్తుంది. కొంపదీసి మన సీమలో కోళ్ళకు కూడా ఇంజక్షన్లు ఇస్తున్నారా ఏంటి? మొత్తం ముందు కలిపిన కనిపెట్టేసినాడా ఏంది? రుచి కొత్తగా ఉండాలని మన అప్పగాడు కొత్త కొత్త మసాలాలన్నీ వేసి తయారు చేసినాడు. తినండి తినండి, వేసేళ్ళు అందులో. అంతే కదా, వేరే ఏం లేదు కదా. జోకులేంది శంకరెడ్డి. బాగున్నా బాగోకపోయినా వడ్డించక తినాలి కదండి. పైగా వీళ్ళంతా రేపు పొద్దున్న ఊరికెళ్ళాలి కదా. అందరూ ఊరెళ్ళాలంటున్నావు, ఏ నువ్వు రావా ఏంటి? లేదు శంకర్, నాకు విజయవాడలో కొంచెం పని ఉంది, అది చూసుకుని వస్తాను. అవునా, మేమందరం కూడా విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాం. అయితే నేను కర్నూలు వెళ్తాలే. ఏ ఏంటి వానరు, విజయవాడ కర్నూలు అనేదో వంకర టెంకరగా మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వేంటే యాదగిరి, ఏదో అపరాధిని పరిశోధన చేసినట్టుగా గుచ్చి గుచ్చి ప్రశ్నలు